హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే 17 మంది కంటెస్టెంట్స్ ఎవరు, వీళ్ళ కామెంట్స్ ఎంతమంది, సెలబ్రిటీ ఎవరెవరు ఉన్నారు అవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. సీరియల్ నటులు ఎంతమంది ఉన్నారు, జబర్దస్త్ షో నుంచి ఎంతమంది ఉన్నారు, సినిమా ఫీల్డ్ నుంచి ఎంతమంది ఉన్నారు అన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ సెలబ్రిటీస్కి వచ్చేటప్పటికి ముఖేష్ గౌడ్ ఇతను గుప్పెడంత మన సీరియల్లో హీరో, చాలా బాగా ఫేమ్ వచ్చింది. సెలబ్రిటీలు బాగా పెంచుకున్నాడు కూడా. సెలబ్రిటీలు తనకు ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ సీరియల్ వల్ల కూడా చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. మంచి ఫాలోవర్స్ తోటి హౌస్లోకి అడుగు పెడుతున్నాడు. మరి కామనర్స్తో పోటీగా ఉండేది మాత్రం ఖచ్చితంగా ముఖేష్ గౌడ్ అని, ఎందుకంటే ఫాలోవర్స్లో. ఓకే, సెకండ్ వచ్చి దెబ్జాని ఒక సీరియల్, చాలా అందమైన అమ్మాయి. తర్వాత సీరియల్ నటి అమ్మాయి కూడా వస్తుంది. ఈ మధ్య కుకింగ్ షోలో కూడా చాలా షోలో పటాస్ హరితోటి ఇమ్మానులతోటి మంచి జోక్గా బాగా చేసింది అమ్మాయి వస్తుంది. నెక్స్ట్ జబర్దస్త్ షో నుంచి రాంప్రసాద్ ఆటో పంచులు వేసి నవ్విస్తాడు. ఏం చేయాలి చూడాలి. ఇంతకుముందు మనకి ఇమ్మానులను చూసాం కదా, ఇమ్మానులు ఎలా అయితే పంచులు వేసాడో అలాగే రాంప్రసాద్ వేస్తాడా లేదా, నవ్విస్తాడు లేదా, ఎంటర్టైన్మెంట్ ఉంటుందో చూడాలి. నెక్స్ట్ జబర్దస్త్ షో నుంచి నరేష్ వస్తున్నాడు కదా, కొంచెం ఆడుకుంటాడు కదా, మరి ఎలా గేమ్ ఆడతాడు, ఎలా చేస్తాడని చూడాలి మనం. నెక్స్ట్ హీరో కృష్ణుడు తెలుసు కదా, వినాయకుడు సినిమా హీరో. మరి ఇప్పుడు ఎలా ఉన్నాడు కానీ లావుకుంటాడు, ఎత్తుకుంటాడు. ఆ కృష్ణుడు వస్తున్నాడంట. నెక్స్ట్ చైత్రరావు, ఈమె కూడా సీరియల్ నటే, చాలా సీరియల్స్ నటించింది, చాలా ఫాలోవర్స్ ఉన్నారు, యూట్యూబ్లో మంచి యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వర్షిణి యాంకర్. ఈ వర్షిణిని ఇంతకుముందు 3 సార్లు నుంచి ప్రయత్నం చేస్తారని తీసుకురావడానికి. ఇప్పుడు సక్సెస్ అయింది, ఇప్పుడు రాబోతున్న అవసరం మనం చూడబోతున్నాం. 8వ వచ్చేటప్పటికి ఆధార్ కార్డు సుధీర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటాడు, చాలా ఫేమస్. ఆ సుధీర్ వస్తున్నాడు. 9th చూడ మనం చెప్పుకున్నది టెంపర్ వంశీ, కొన్ని డైలాగ్ తోటి ఫేమస్ అయ్యాడు. వంశీ అంటే కూడా టెంపర్ వంశీ అంటే బాగా ఫేమస్ ఉంటుంది. చాలా సినిమాల్లో ఉన్నాడు, విలన్గా చేశాడు. మరి బయట సినిమాలో విలన్గా చేశాడు, బయట కూడా అలా ఉంటాడు లేదా హౌస్లో ఎలా ఉంటాడో మనం చూడాలి. 10 ఆదిత్య ఈశ్వరన్, ఒక హీరో, ఈషా మూవీ హీరో, ఇతను కూడా వస్తున్నాడంట. మరి హీరో కదా, ప్రేమ ఎట్లా ఉంటుందో చూడాలి, ఫాలోవర్స్ ఎలా ఉంటారో కూడా చూద్దాం మనం. వీళ్ళు సెలబ్రిటీలు 10 మంది కన్ఫర్మ్ క్యాండిడేట్స్. నెక్స్ట్ కామనర్స్కి వచ్చేటప్పటికి, కామనర్స్ మనకు ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది ఝాన్సీ. ఒకవేళ ఝాన్సీ ఇప్పుడు అడుగు పెట్టకపోతే టాప్ 6లో కూడా ఝాన్సీ అడుగు పెట్టచ్చు ఖచ్చితంగా. బిగ్ బాస్ హౌస్లో ఝాన్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు తనైతే ఆడి గెలుచుకొని ఫస్ట్ అడుగు పెట్టింది ఝాన్సీ. సెకండ్ వచ్చేటప్పటికి రోహిత్ నాయుడుకి ఫస్ట్ నుంచి బాగుంది, కానీ ఈ మధ్య మళ్ళీ బయటగా లోపల రెండు అనిపిస్తున్నాయి. యాటిట్యూడ్ ఎక్కువ అని, కొంచెం గర్వంగా ఉంటాడని, ఎక్కువగా ఆలోచిస్తుంటాడని హౌస్లో కూడా అంటున్నారు, బయట కూడా అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్గా అక్కడికి వెళ్తే ఎలా ఉంటాడో చూడాలి. రోహిత్ నాయుడు వస్తున్నాడు. నెక్స్ట్ అమన్ ఖచ్చితంగా ఉంటాడు. రోహిత్ నాయుడు ఖచ్చితంగా ఉంటాడు ఇద్దరు. ఎందుకంటే అమను మరో అమర్దీప్, మరో షాకిబ్, మరో కళ్యాణ్, అమన్ ఖచ్చితంగా ఉంటాడు. నెక్స్ట్ రాజకుమారి అంతా బాగానే ఉంది, కానీ తను మాట్లాడే విధానంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడటంగా అంతా బాగుంది. కానీ ఇంత ప్లస్లు తెచ్చుకున్న రాజకుమారి మన షోలో ఏడ్చేటప్పటికి మొత్తం పోయింది. ఎంత ప్రేమ తెచ్చుకుందో, ఏడ్చి సింపతి కార్డుతో వెళ్తుంది అన్నట్టు మొత్తం పోయింది. అందరూ కూడా సింపతి కార్డు ఉపయోగిస్తుంది, ఏడుస్తుంది, ఎందుకు ఏడిస్తే వర్కౌట్ అవుద్ది అంటే మరి అయింది కదా. నేను షోలో అభిజిత్ వెళ్ళి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చాడు కదా, ఏడిస్తే వర్కౌట్ అయింది అక్కడ, మరి సింపతి రైజ్ అయింది. ఆయన రాజకుమార్ ఎడుతుంది. నెక్స్ట్ షాల్ని బాగా మాట్లాడుతుంది, బాగా డిఫెండ్ చేసుకుంటుంది, బాగా కొట్లాడుతుంది. సమయానికి లేకుండా పోయినా కానీ తనకు అవసరం లేకుండా పోయి మాట్లాడుతుంది. అలాంటిది అదే కదా, వాళ్ళంటి వాళ్ళే కదా హౌస్లో కావాలి. ఖచ్చితంగా షాల్ని వెళ్తుంది. నెక్స్ట్ చరణ్ కానీ మిథిలేష్ కానీ ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు. మిథిలేష్ ఫిజికల్ టాస్క్కి ఉపయోగపడుతుంటే మిథిలేష్ని తీసుకుంటారు. చరణ్ మెంటలీగా ప్లస్ ఫిజికల్గా ఉపయోగపడుతుంటే చరణ్ తీసుకుంటారు. వీళ్ళిద్దరు అయితే ఎవరో ఒకటి ఖచ్చితంగా ఉంటారు. మరి మీరేమనుకుంటున్నారు? కామనర్స్లో 6 ఖచ్చితంగా ఉంటారు. 6 5 కానీ సెలబ్రిటీల్లో 10 మంది ఉన్నారు. మరి వీళ్ళలో మీ ఫేవరెట్ ఎవరు? ఇంకా కామనర్స్ వెళ్తే బాగుండు అని మీకు ఎవరు అనిపించిందో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.